హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. నేనైతే చేపలు తీసుకొచ్చాను. అంటే చేపల పేరు అయితే నాకు తెలియదు. నేను ఫస్ట్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, మంచిగా మనం ముక్కలు ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. వాటిని ఇట్లా మళ్ళీ ఉల్టా వేసుకోవాలి. అంతే, ఎక్కువగా కలిపితే మాత్రం చేప అయితే విచ్చుకుపోతుందండి. చూడండి, మనమైతే నెమ్మదిగా ఇలా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక మంచిగా వేడి వాటికి తగిలితే ఫిష్ కొంచెం వేరే అవుతుంది ముక్క. చూడండి, ఇలా అయితే కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫిష్కు మనం కడిగేసుకున్న తర్వాత వాటికి మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పట్టించుకోవాలి. కొంచెం ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికైతే స్మెల్ అయితే రాదు. కౌసు చూడండి, కలిపేసుకున్నాం. ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి. మనం ఇంకా ఏం చేయాలంటే పులుసు మాత్రం పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఫస్టే. చూడండి, పులుసు అయితే పోసేసుకుంటున్నాను. పులుసు పోసుకున్న తర్వాత అయితే నెమ్మది అయితే కలుపుకోవాలి. గట్టిగా అయితే కలపకూడదు, ఎందుకంటే అవి అయితే మొత్తం మిచ్చుకుపోతాయండి. పీసు బాగుంటుంది. మనం పానం ఉన్న చేపను తీసుకొచ్చుకుంటేనే ఫిష్ మాత్రం మనం ఆయిల్లో వేయగానే అది ఉబ్బిపోతుంది ముక్క. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పానం ఉన్న చేపలు అయితే, చనిపోయిన వాటి అయితే మనం ఇలా వేయంగానే కొంచెం కలపగానే ముక్క అయితే ఇచ్చుకుపోతుంది. అది టేస్ట్ కూడా బాగుండదండి. నేనైతే పానం ఉన్నది తెచ్చుకుంటాను. రేట్ ఎంత అన్నది కాదు, పానం ఉన్నది తెచ్చుకుంటేనే నాకు నచ్చుతుంది. చూడండి, ఇదైతే చేపలు అయితే ఉడికిపోయింది. కర్రీ అయితే ఓకే అయిపోయింది. చేప కర్రీ అయితే తొందరగానే అయిపోతుందండి.